ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను. ముందుగా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది 2025 ఉగాది పండుగ విశ్వవసునామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలో అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పడం, మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది, ఏ గ్రహం ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి 29 రాశి మారుతున్నారు, మీన సంచారం చేస్తారు. అలాగే ఈ యొక్క గురువు కూడా మే 14వ తేదీ వృషభం, తర్వాత అక్టోబర్ 18 వరకు మిథునంలో ఉంటారు. తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ 11 నుంచి వక్రించి మరలా పునః మిథునంలోకి వస్తారు. ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వక్రచాగమైన సంవత్సరం అంతా వరకు కూడా మిథునంలోనే బృహస్పతి ఉంటారు, వక్రచాగమైన ఆఖరు వరకు కూడాను. ఇది రాహుకేతువులు వచ్చి మే 18, 2025 కేతువు వచ్చేసి కన్యా వదిలి ఈ యొక్క సింహరాశిలోకి ప్రవేశిస్తారు. రాహు వచ్చేసి కేతుతోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు. ఇది గోచారం. ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాశి మారుతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2025 మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము. శని ముందు మారుతాడు, రాశి మారడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి అంటే ఉగాది అయిన కొద్ది రోజులకే మార్చి 29న మారుతున్నాడు, మీనంలోకి మారుతున్నాడు. అలాగే రాహు వచ్చేసి కుంభంలోకి వస్తున్నాడు. ఈయన కూడా మనకు రాహు మే 18 వస్తాడు, మీనం వదిలి కుంభంలోకి. ఆల్రెడీ మనకు మార్చి యొక్క 29 శని మారుతున్నాడు, రాశి మారుతున్నాడు. వీళ్ళిద్దరు ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర 4 పాదములకి ఈ యొక్క సెప్టెంబర్ 30వ తేదీన 29వ తేదీ సెప్టెంబర్ కాదు, ఆగస్టు 29, 30 తేదీలలో శని మారుతున్నాడు పూర్వభాద్ర నక్షత్రంలోనే. ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర 1వ పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ రాహు వస్తున్నాడు. పూర్వభాద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, శతభిషం నక్షత్రం ఉంటుంది. శతభిషం తర్వాత ధనిష్టాలు 2 పాదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం. ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు, వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం, ఉద్యోగాలు పోవడం, పంటలు పండకపోవడం, ఆల్మోస్ట్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి. నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి రాహు వచ్చేసి మే 12 మీ యొక్క మీనరాశి నుంచి సింహరాశిలోకి వస్తారు. అలాగే తర్వాత శని భగవంతుడు మీకు ఈ కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి, అష్టమాధిపతి చెప్పాను కదా, మే 29 ఆ టైంలో ఈయన మీకు మీ యొక్క అష్టమ స్థానం వదిలిపోతున్నారు. అంటే మీకు అష్టమ శని దోషం వెళ్ళిపోతుంది, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే మీకు
ఈ యొక్క రెండో ఇంట్లోకి కేతు వస్తాడు మే 18 మీకు అష్టమ క్షేత్రంలోకి రాహు వస్తాడు. అలాగే రాహు ఇక్కడ 1.5 year ఉంటాడు అష్టమ స్థానంలో. నెక్స్ట్ ప్లానెట్ కేతువు చెప్పుకున్నాము. బృహస్పతి మాత్రం మీకు మిథునము, కర్కాటకము లేక మారుతూ ఉంటారు. మిథునంలోకి వచ్చినప్పుడు ఈ వక్రంలో కొంచెం బృహస్పతి అటు ఇటుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిల్లో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా మంచి మంచి అవకాశాలను మిస్ అవ్వకుండా చూసుకోండి. గురుబలం చాలా మెండుగా ఉంది కర్కాటక రాశి వారికి. ఈ సంవత్సరం వివాహము, సంతానము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ స్థానంలోకి కేతు వస్తున్నాడు మే 18 తర్వాత. ఈ టైంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు సోర్సు కనిపిస్తుంది. కాకపోతే భక్తి పెరుగుతుంది. కేతు వచ్చేసి ఇక్కడ మీకు మంచి చేయటానికి ఆధ్యాత్మిక రంగాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాడు. ఉద్యోగ స్థానంలో మీకు ఫ్లక్చువేషన్స్ ఎక్కువ పోటాపోటీని తగులుతూ ఉంటాయి. ఇక మీకు టోటల్గా తీసుకున్నట్లయితే మీ రాశిపతి చంద్రుడు ఇది కర్కాటక రాశిలోకి మీకు వ్యయంలోకి గురువు వచ్చినప్పుడు మిథునంలోకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఇబ్బంది పెట్టినప్పటికీ మధ్యస్థంగా జరుగుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు మీ రాశిలోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. 1-12 స్థానాలలో గురువు సంచారం అంత మంచిది కాదు. కాకపోతే ఉచ్చ కాబట్టి మంచిది. అలాగే మీకు ఈయన 6వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి. ఈయనతోటి 6వ ఇంటి అధిపతి చేత శత్రుభావాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయేమన్నట్టుగా ఉంటుంది, శత్రుభయాలు. కాకపోతే ఒకటి మీకు ఇంపార్టెన్స్ అయిన పాయింట్ ఏంటంటే ఈయన మీకు 6వ ఇంటి అధిపతి కాబట్టి మీకు వ్యయంలోకి వచ్చినా యోగిస్తారు. 6, 8, 12 రాశిధిపతులు ఒకరి స్థానంలో ఒకరు ఉంటే మేలు జరుగుతుంది. ఇది సబ్జెక్ట్. అలాగే మీకు మీ రాశిలోకి వచ్చినప్పుడు కొద్ది రోజు డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ స్థానాలలో సంచరిస్తున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ శని భగవంతుడిని తీసుకున్నాము. శని భగవంతుడు వచ్చేసి ఈ యొక్క మీనరాశిలోకి జరిగినప్పుడు మీ యొక్క ఉద్యోగ స్థానంలో మార్పులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ ఉద్యోగం అలాగే తండ్రి గారి గురించి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి 3వ ఇంట్లోని మీ 3వ ఇంటిని చూస్తారు. కర్కాటక రాశి నుండి మీకు కన్యా 3వ ఇల్లు అవుతుంది. ఇక్కడ నుంచి శని చూస్తారు కాబట్టి మీకు సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి ఎంతో బాగుంటుంది. ఈయన మీకు శని భగవంతుడు వచ్చేసి కర్కాటక రాశి వారికి 7వ అధిపతి, 8వ అధిపతి. భాగ్యంలోకి రావడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఈ భాగ్య స్థాయి నుండి నువ్వు చాలా వరకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కువ తండ్రి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అది 19 తర్వాత మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే గురుబలం ఉంది. గురుబలం చేత మీకు ఈ సంవత్సరం మేజర్ విషయాలు ఫ్యామిలీ ఏర్పడుతుంది, జాబ్ బాగుంటుంది. ఇంతవరకు మీరు అష్టమ శనితో పడ్డ దోషాలు అయితే ఆయన 9వ ఇంట్లో వచ్చినప్పుడు పడే అవకాశం ఎట్టి పరిస్థితులలో కనిపించటం లేదు. మీకు ఆయన అష్టమంలో ఉన్నప్పుడే శని ప్రభావం చాలా వరకు వివాహాల దగ్గరికి వచ్చి దూరం అయిపోవడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి ఇంకా మీకు లైఫ్ క్లియర్ కట్లా బాగుండే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మూవ్ అవ్వండి. ఈ యొక్క 4 గ్రహాలే కాదు, మీకు వచ్చే ప్రతి నెలలో కూడా గోచారం మారిపోతూ ఉంటుంది. ఈ 4 ప్లానెట్స్ని తీసుకొని చెప్పినాం కాబట్టి అసలు మీరు ఎందులో లక్కీ అయ్యారంటే అష్టమ శని వెళ్ళిపోవడంతోనే మీరు లక్కీ ఉన్నారు. ఇందులో మీకు ఎట్లాంటి సందేహం లేదు. మీకున్నటువంటి యొక్క జీవిత సమస్యలన్నీ పరిష్కారంలోకి వస్తాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు జరుగుతాయి. గోల్డ్ లాంటివి ఏవైనా అమర్చుకోగలుగుతారు. చాలా వరకు ప్రయాణాలను తగ్గించండి. జలపాతాల సైడు వెళ్ళకండి. నది తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలలోకి ప్రవేశించకండి. కొంచెం వాటిల్లో మీరు ప్రయోగాలు చేయడం, అక్కడేదో బోటింగ్కి వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, ఎస్పెషల్లీ శరదృతువు నవంబర్ ఈ టైంలో
ఈ టైంలోనే బృహస్పతి మనకు కర్మగాలి కర్కాటకంలోకి వస్తున్నాడు మీ రాశిలోకి. ఈయన రావడం మూలంగా కొంచెం ఇబ్బంది అవుతుంది. కర్కాటకంలోకి అతిచారంతో వస్తున్నాడు కాబట్టి ఈ శనికి రాహువుకు ఫెచ్చింగ్లోకి వస్తున్నాడు ఆయన. శనికి రాహువుకు బృహస్పతికి ఇచ్చే సపోర్ట్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి కొన్ని పనులలో ఇబ్బంది ఉంటుంది. గడిచిన మంత్స్ కంటే గడిచిన ఇయర్స్ కంటే కొంత బెటర్. ఈ ఒక్క విషయం పెట్టుకొని సంపూర్ణంగా దైవ బలంతో మంచి సంబంధాలు ఏ వచ్చినా చెడగొట్టుకోకుండా మీ పిల్లలకైనా మీకైనా ఎన్నో రకాలు ఉంటారు కదా. పెళ్ళైన వాళ్ళకు పెళ్ళిళ్ళు అడ్డు కావచ్చు, అందులో విసిగిపోవచ్చు. స్టూడెంట్స్ స్టేజ్ నుంచి ఏదైనా మీరు ఉద్యోగం కోసం వెతికేవారు కావచ్చు, వివాహం కోసం ప్రయత్నించే వారికి కావచ్చు, వీరందరికీ మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు లాభస్థానం మొదలి వ్యయ స్థానంలోకి వచ్చినప్పటికి కూడా ప్రాబ్లం లేదని ముందే చెప్పుకున్నాము. శని ద్వారా అనేకమైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి మీకంటూ ఒక మంచి ప్రణాళిక వేసుకొని జీవించే వ్యక్తిత్వం మీది. మీకు కాందాయ ఫలాలు ఆదాయం తీసుకుంటే ఆదాయం 14, వ్యయం 2, అవమానం 6, రాజపూజ్యం 6. ఏం జాతకం అండి మీది. అసలు కర్కాటక రాశి వారికి చక్కగా ఆదాయం 14 ఉంది, వ్యయం 2 ఉంది, అలాగే అవమానం గౌరవం 2 సమంగా ఉన్నాయి. ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి పునర్వసు నక్షత్రం వారికి ఈ యొక్క ఫస్ట్ 7 అంటే బేసి సంఖ్య సామాన్యంగా ఉంటుంది. ఏప్రిల్ టు ఆగస్టు టు నవంబర్ వరకు సమసంఖ్య వచ్చింది. ఎక్సలెంట్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి పునర్వసు వారికి ఈ యొక్క డిసెంబర్ నుంచి ఇంకా స్టార్టింగ్ నుంచి తీసుకుంటే నవంబర్ నుంచి ఎండింగ్ మళ్ళా నెక్స్ట్ మార్చిలో ఉగాది వరకు కూడాను చక్కగా 1 అంక వచ్చింది. బేసి సంఖ్య. బాగా సంపాదించుకుంటారు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఉద్యోగ స్థానంలో. మాతృసౌఖ్యానికి పితృసౌఖ్యానికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎందుకు మాతృసౌఖ్యానికి ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పడానికంటే ఒకటే ఒక అంశం, మీకు కర్కాటకంలోకి 6వ ఇంటి రావటం, మీ రాశిలోకి రావటం. ఆ టైంలో తల్లిదండ్రులు కొంచెం సిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా లైఫ్ను మనమే తీర్చిదిద్దుకోవాలి దైవబలం చేత. మనం ఏం చేస్తున్నాము, స్పీచ్లు ఇస్తున్నాం. ఈ యూట్యూబ్లు, ఈ టీవీ ఛానల్స్, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరు పెద్దగా ముస్లిమ్స్ పెద్దగా పెట్టుకోరండి. ఈ క్రిస్టియన్స్ అన్నా పెడుతున్నారు మన కాంపిటీషన్గా. ఈ ముస్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ప్రార్థన వాళ్ళు సిస్టమేటిక్గా చేసుకుంటారు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయరు, వ్యాపారం చేస్తారు. అక్కడ వాళ్ళ నేచర్ ఏంటంటే ఎవరి కింద పని చేయకూడదు, ఒకంత మాట పడకూడదు అని వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు దశమ భాగాన్ని ఇస్తారు, వాళ్ళు ఖచ్చితంగా నమాజ్కి వెళ్తారు. మన హైందవులు ఛానల్స్ అన్నీ మనయే. ఏ ప్రపంచ ఛానల్లో కూడా మనమే ఉంటాం. జ్యోతిషం అంటాం, యోగా అంటాం, అస్ట్రాలజీ అంటాం, ఇంకోటి అంటాం. ఏటో తీసుకున్నా, ఒంటి మీద బట్టలేని డాన్స్ దగ్గర నుంచి తీసుకున్నాం. మనమే ఉన్నాం. మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనం సంస్కరించుకోవాలి. నువ్వు ఇంత సంపాదించావు, వెళ్ళు గుడికి, కుండీలో పోయి దక్షిణ ఇంత పెట్టు. వాళ్ళు ఎంత పడి ఉంటారు పంతుళ్ళు. పొద్దున్న తెల్లవారుజామున లేచి ఇంట్లో పూజలు హోమాలు చేసుకొని వచ్చి ఇక్కడ గుడి శుభ్రం చేసి హారతి పళ్ళెం దగ్గర పెట్టుకొని ఉంటారు. ఏమన్నా న్యాయమా? హుండీలో కొంచెం వేసాక వాళ్ళకు కొంచెం వేసి భిక్షగాళ్ళకు బయట తగ్గిపోయిన ముసలి వాళ్ళకి రాయాలి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. జపహోమాలు చేయించుకోవడానికి ముందుకు రండి. దేవతలకు హవిస్సు ముందుకెళ్ళాలి. యోగా, ఎక్సర్సైజ్, మ్యూజిక్ థెరపీలు, అలాగే యోగా థెరపీలు ఇవన్నీ ఫాలో అవ్వండి. వీటన్నిటిని మీ ముందుకు ఇంకా మంచిగా తీసుకొస్తాను. స్వస్తి.